కీలును పోసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఎట్టున చెంబులో దానిని ఉంచగా వారికి ఏమి సంభవించినా తెలుసుకొనుటకు వాని యొక్క దూరముగా నిలిచి ఉండెను. ఫరో కుమార్తె స్నానం చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పరిగెత్తెలో ఏటి ఎట్టున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికెత్తిన ఒకతను పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాడిని చూసినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని ఎంత కనికరించి వీడు ఎబ్రీయుల పిల్లల్లో నొకడనెను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి ఎబ్రీ స్త్రీలలో ఒక దానిని పిలుచుకొని వద్దునా అని. అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు ఆయనకు పాలించి పెంచుము, నేను నీకు జీవించదని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలించి పెంచెను. ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె ఎదుగు అతను తీసుకుని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయెను. ఆమె నీటిలో నుండి ఇతన్ని తీసుకునని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టెను. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడు అతడు తన జనులలో ఒక ఎబ్రీయును ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. అతడు ఇటువంటి తిరిగి చూచి ఎవడనూ లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి ఇసుకలో వాని కప్పి పెట్టెను. మర్నాడు అతడు బయట నడిచి వెళ్చుండగా ఎబ్రీయులను మనుషులెదురు పోట్లాడుచుండిరి. అప్పుడు అతడు అన్యాయం చేసిన వారిని చూచి నీ వేళ నీ పొరుగువారిని కొట్టుచున్నావని అడిగగా అతడు, మా మీద నీకు అధికారిగాను తీర్పరిగాను నియమించిన వాడవడు, నీవు ఆ ఐగుప్తీయుని చంపినట్లు నన్ను చంపవాలని అనుకొనుచున్నావా అనెను. అందుకు మోషే నిశ్చయముగా ఈ సంగతి బయలుపడిననుకొని భయపడెను. ఫరో ఆ సంగతి విని మోషేని చంపి చూచెను గాని మోషే ఫరో ఎదుటి నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి ఎదుట కూర్చుండెను. మిద్యాను యాజకునికి 7 కుమార్తెలుండిరి. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేతికప్పులను నింపుచుండగా మందకాపలు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్లు పెట్టెను. వారు తమ తండ్రి అయిన రఘుయేలు వద్దకు వచ్చినప్పుడు అతడు, నేడు మీరెంత త్వరగా ఎట్లు వచ్చిందిరనెను. అందుకు వారు, ఐగుప్తీయుడొకడు మందకాపరుల చేతిలో నుండి మమ్మల్ని తప్పించి ఒడిగా నీళ్లు చేది మన మందకు పెట్టిననగా అతడు తన కుమార్తెలతో, అతడెక్కడ ఆ మనిషిని ఏరవించి వచ్చి తిరిగి భోజనములకు అతను పిలుచుకొని దండను. మోషే ఆ మనుషులతో నివసించుటకు సమ్మతించెను. అతడు తన కుమార్తె అయిన సిపోరాను మోషేకిచ్చెను. ఆమె ఒక కుమార్తె కన్నప్పుడు మోషే, నేను అన్య దేశంలో పరదేశినై ఉంటిననుకొని వానికి గెర్షోము అని పేరు పెట్టెను. అలాగే అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనుల గురించి వారు పెట్టిన మన దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మంచి పిల్లల మరి ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుంచి నిర్గమాకాండ గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి చికిటమన్నును
కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏడున జమ్ములో దానిని ఉంచగా చాలు. ప్రార్థన. మహోన్నతిగా ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రములు. దేవా, మొదటి దినమున జయకరంగా జన్మించి దైవజన్మి సుఖోపవాసములలో తండ్రి రెండవ దినములోనికి మమ్మలను నడిపించిన తండ్రి, స్తోత్రములు. ఈ దినము పాఠంలో దేవా రెండవ అధ్యాయంలోని సంగతులు తండ్రి ధ్యానము చేస్తుండగా ధ్యానము చేయడం ద్వారా జ్ఞానం వస్తుంది అన్నారు కనుక దైవ తండ్రి సూక్తులను మాకు నేర్పించి ఉపాధ్యాయుడు అన్నారు మా తండ్రి గారు దైవజనుడైన మోషే గారిని బట్టి దేవా ఈ యొక్క తండ్రి పాఠశాలలో మేము మరింత నేర్చుకొని ముందుకు కొనసాగుటకు ఆత్మ తండ్రి మీ యొక్క తండ్రి విలువైన సంగతులు అందింపజేసి మీరే మాట్లాడమని యేసునామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మంచి పిల్లరా, మరి మొదటి దినమున నిన్నటి కాలంలో మనము ఇశ్రాయేలు జనాంగము ఎలా ప్రబలిందో మనం చూస్తున్న వారు ఉన్నాం. ప్రబలుట అనగా వృద్ధి, విస్తరణ అనే అంశాన్ని నిన్నటి దినమున మనము ధ్యానం చేశాం. సరే, చదవబడిన వాక్య భాగంలో ఈ దిన అంశంలో జమ్ము పెట్టి కనబడుతుంది. జమ్ము పెట్టే అనే అంశాన్ని చూస్తున్నప్పుడు చూడండి, దైవజనుడైన మోషే గారి తల్లి అంట దాచలేక ఎందులో పెట్టింది మోషే గారిని? జమ్ము పెట్టే. పిల్లల జమ్ము పెట్టే అనగా దాచబడిన పెట్టిగా మనం చూడవచ్చు. ఈ పెట్టెలో శిశువు ఎలా ఉన్నాడు అంటే దాచబడిన వాడిగా ఉన్నాడు, భద్రము చేయవాడిగా ఉన్నాడు అన్నమాట. ఇప్పుడు మనం అడగాలి, అయ్యా ఈ జమ్ము పెట్టెలో మరి తల్లి పెట్టింది, తల్లి ఎక్కడ వదిలింది? నైలు నదిలో వదిలింది అన్నమాట. మరి నైలు నదిలో వదిలితే ప్రమాదం ఉండదా? ఏమండి, ఎవరైనా తన బిడ్డని నదిలో వదలటానికి ఇష్టపడతారా? ఇష్టపడరు. ఏ కన్న తల్లి కూడా ఇష్టపడదు అన్నమాట. ఎందుకంటే నీటిలో ఎవరినైనా విడిచిపెట్టడానికి సాధారణ వ్యక్తులే ఆలోచన చేసే మరి సందర్భంలో ఒక కన్న తల్లి మరి ఎలాగ మోషే గారిని నదిలో విడిచిపెట్టింది? దేనికోసం విడిచిపెట్టింది? నిజమే పిల్లరా, ఆలోచన చేయండి. అసలు ఆమెకున్న విశ్వాసం ఏంటి? ఆమెకున్న జాడుడు గురేంటి? పిల్లరా, జమ్ము పెట్టే అనడానికి గల కారణం ఏంటంటే దాచబడిన పెట్టనమాట. ఏం పెట్టింది? ఇది దాస్తుంది, ఇది మరుగున పెడుతుంది, శత్రువులకు కనబడకుండా భద్రము చేస్తుంది. పిల్లరా, జమ్ము పెట్టే మరొక కోణంలో సంఘానికి సాదృశ్యంగా ఉంది. దేనికండి? క్రైస్తవ సంఘానికి జమ్ము పెట్టికి చాలా దగ్గర సంబంధం ఉంది. ప్రియదేవులారా, జమ్ము అనే అంశాన్ని మనం చూస్తున్నప్పుడు పిల్లలు ఇక్కడ చూస్తే రెండు మాటలు కనబడుతున్నాయి. ఒకటి జిగటమన్ను. ఏమన్నండి? ఏమన్నదో ఆమె తయారు చేసింది. ఏమన్ను కావాలి? ఈ యొక్క జమ్ము పెట్టే తయారు చేయాలి అంటే ఏమన్ను పూసింది? ఒకటి జిగటమన్ను పూసింది, రెండవది ఏం పూసింది? కీలు. ఈ రెండు చాలా అవసరం అన్నమాట. ఈ రెండు ఒకసారి ఆలోచన చేస్తే ఆదాము దగ్గర దేవుడు మానవుడిని తయారు చేసినప్పుడు ఏమన్ను తీసుకున్నాడు? చెప్పాలి. ఇదో తెలీదా? ఆదికాండ గ్రంథంలో దేవుడు తన స్వరూపమందు చేయటానికి భూమిలో నుంచి ఏమన్ను తీసుకున్నాడు? జిగటమన్ను అన్నమాట. ప్రత్యేకంగా కనబడుతుంది. అంటే చూడండి, రెండు అనుభవాలు ఇందులో కనబడుతున్నాయి. ఏమండి, ఇక్కడ ఆదామును తయారు చేసేటప్పుడంట దేవుడు జిగటమన్నును వాడాడు. ఎంత ఆశ్చర్యంగా ఉంది. రెండవది కీలు. ఏం కనబడుతుంది? కీలు దేనికి వాడతాం? చెప్పట్లేదు మీరు ఎవరు. ఏమండి, కీలు అనేది దేనికి వాడతాం? పిల్లరా, గమనించవలసిన సంగతి ఏంటయ్యా అంటే ఈ రెండు కూడా పిల్లరా జమ్ము పెట్టిని భద్రం చేయడానికి అన్నమాట. జమ్ము పెట్టిని పిల్లరా శుభ్రం చేసిన తల్లికి అంత విశ్వాసం లేకపోతే
ఎంత గురి లేకపోతే ఒక నదిలో పెట్టెను విడిచిపెట్టడానికి ఇష్టపడుతుంది? పిల్లరా, మీరైతే విడిచిపెడతారా? రాజాజ్ఞ ఉంది, ఎవరాజ్ఞ ఉంది? రాజు చిన్న బిడ్డలను, శిశువులను పుడితే, మగ బిడ్డలను పుడితే చంపివేయమన్న ఆజ్ఞ ఉంది కనుక ఇప్పుడు మీరు ఆలోచన చేయాలి. ఏమంటే ఈమె నిజంగా ఈమె భక్తి పరురాలా కాదా అనడానికి ఉదాహరణ ఏంటంటే, ఆయనకి భయపడిందా? ఆయనకి భయపడి నదిలో వేసిందా? లేదా ఆమె ఉన్న విశ్వాసాన్ని బట్టి నదిలో వేసిందా? చూడండి ఎంత ఆశ్చర్యం ప్రియులరా. నిజమే, రాజాజ్ఞ పైన ఉన్న రాజాజ్ఞకు గౌరవించి ఆమె నదిలో వేసింది. నదిలో వేసిన ఆ బిడ్డ ఎలా ఉన్నాడంట? సురక్షితంగా ఉన్నాడు. కారణం ఏంటయ్యా అంటే, జమ్ము పెట్టే భద్రము చేసేది, జమ్ము పెట్టానగా దాచి ఉంచేది. ఇప్పుడు ఈమె ఎక్కడికి వచ్చింది గమనించండి ప్రియులారా. నైలు నది దగ్గరికి వచ్చింది. నైలు నదిలో ఏముంటాయి? ఇంతకుముందు బహుశా మన మోషే గారి శిల్పోపవాసంలో నైలు నది కోసం ధ్యానం చేస్తున్నాం. నైలు నదిలో విస్తారంగా ఏముంటాయి? చేపలు ఉంటాయి. చేపలతో పాటు ఇంకేముంటాయి? ఏమండి, సర్పములు కూడా ఉండవచ్చు, ఉండవా? ఎందుకంటే ఐగుప్తు ప్రదేశం సర్పాలకు కూడా ప్రసిద్ధిగా వచ్చింది. వీళ్ళలా ఒక్క జీవితో కాదు కానీ రకరకాలైన విషపూరితమైన జీవులు కలిగిన ప్రదేశం ఐగుప్తు దేశంలో ఉంది. అందుకనే నైలు నదిలో బహుశా ఏమంటే రకరకాల ప్రాణులు ఆ నీటిలో ఉండవచ్చు. కానీ ఏ నీటిలో ఉన్నా ఆ నీటిలో ఈ యొక్క జమ్ము పెట్టెను అందులో భద్రము చేసి ఉంచిన ఈ యొక్క మోషే గారి కట ఏం రాలేదు? చెప్పండి, అపాయం రాలేదు. అందుకనే మనం అనుకుంటాం, ప్రభువా నాకు అపాయంలో ఉపాయం ఇచ్చావు తండ్రి అంటాం. మనకు నిజమే, అపాయం రాగానే ఏమైపోతాం? భయపడిపోతా ఉంటాం, ఏమంటే బెదిరిపోతా ఉంటాం, బాధపడిపోతా ఉంటాం. కానీ ఎంత ఆశ్చర్యం ఉంది ఏమంటే, ఇది ఎంత పెద్ద శ్రమ. ఒకసారి ఆలోచన చేయండి. ఒక శిశువు నైలు నదిలోకి వెళ్ళడం అంటే సాధారణమైన విషయం కాదు, సాధారణమైన మాట కాదు ప్రియులారా. అందులో సర్పాలు ఉంటాయి, విషపూరితమైన ఉంటాయి. ఇటువంటి వాటివన్నీ ఉన్నా సరే మరి ఎందుకు విడిచిపెట్టింది? ఏమంటే అప్పుడైనా చనిపోడా? కుమారుడు అప్పుడైనా చనిపోతాడు కదా. ఒకవేళ ఆ కుమారుడు ఆమె దగ్గర ఉంచుకుంటే రాజు ఎక్కడ చంపేస్తాడో, రాజు ఎక్కడ బ్రతకనవాడో అని అనుకున్న మరి ఈ తల్లి నదిలో వేసిన, నదిలో సర్పాల ద్వారా విషపూరితమైనవి జీవుల ద్వారా మరి యొక్క జమ్ము పెట్టెలోనికి మరి వచ్చి చంపివేయచ్చు కదా. మరి ఎందుకు ఆలోచన చేయలేదు? ఇలా నిజమే. అందుకే నేను నాకు అన్నాను కదా, ఏమన్నో జగటమన్నమాట. జగటమన్ను అనగా భద్రము చేసింది. ఇప్పుడు ఇవి పెట్టెలు తయారు చేసేటప్పుడు ఈ యొక్క పెట్టెలు తయారు చేసే సమయంలో ఒకటి జగటమన్నును పోసింది, రెండవది కీలును పోసింది. అందుకేనంట చరిత్రకారులు అంటారు, ఈ యొక్క నీటిలో ఆ యొక్క జమ్ము పెట్టెలు విడిచిపెట్టిన నీరు ఎక్కడికి రాలేదు? చిన్న రాలేదు, నీరు చొరబడలేదు. చూసారా పిల్లరా, ఎంత చక్కగా ఉంది జమ్ము పెట్టే. క్రైస్తవ సంఘము కూడా, క్రైస్తవ సంఘం అనే పెట్టి కూడా భక్తి అనే జలము కలిగి ఉంటే, భక్తి అనే మన్ను కలిగి ఉంటే, భక్తి అనే కీలు కలిగి ఉంటే ఎటువంటి అపాయం కూడా ఇందులోనికి రాదు, సంఘంలోనికి రాదు. వీళ్ళని గమనించవలసిన సంగతి ఏంటయ్యా అంటే, దాచబడిన పెట్టిగా మొదటి మాటలో చూస్తున్నాం. ఇంగ్లీష్ లో చెప్పండి, ఆవిడ ఏం చేసింది? ఇలా కీలుని తీసుకొని, జగటమన్ను తీసుకొని దేనికి పూసింది? చెంపు పెట్టికి పూసింది. అంటే ఇంగ్లీష్ లో ఏమంటాం? కోటింగ్ అంటాం. అంటే అర్థం ఏంటి? పోత పూయుట. పిల్లరా పోతను పూసింది. పిల్లరా పోత దగ్గర మరొక మాట వ్రాతతో రాసింది. ఏం రాత? విశ్వాసం అన్నమాట. ఈ విశ్వాసం చెదిరిపోతే నిజంగా మేము విడిచిపెట్టేది కాదేమో. విశ్వాసం లేకపోతే అందులో ఉంచడానికి ఆమె ఇష్టపడేదేమో కాదేమో. అందుకనే చూడండి, రెండో మాటలో మొదటి మాటలో ఆమె ఏం చేసిందంటే పెట్టెలో పెట్టింది. దైవజనుడైన మోషే గారినట జమ్ము పెట్టెలో పెట్టడానికి ఇష్టపడింది. ఒకటి పెట్టినట్టు మనం చూస్తాం. రెండవది చూడండి, నిర్గమాకాండ గ్రంథములో మొదటి అధ్యాయం 22వ వచనములో అక్కడ మాట
కుమారుణ్ణి నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడి. చాలు ఏమంటున్నాడు? ఆయనకి అలాగే ఏం లేదు చెప్పండి, మారు మనసు లేదు. ఎవరికి మరొక ఏం లేదంట, మారు మనసు లేదు. ఎందుకు ఏమన్నాడు బాబు? ప్రతి కుమారుడిని ఏం చేయాలి? పారవేసేయండి. ఎక్కడ పారవేసేయాలి పిల్లరా? నదిలో పారవేసేయండి. మన నది పెద్దది కదా చెప్పండి. అందుకనే మరొక ఏముందంట చెప్పండి, అహంకారం ఉంది. ఇన్ని బట్టి తెలుసా, నాకు నైలు నది ఉంది, మా బ్యాక్గ్రౌండ్ ఏంటి అంట. అందుకని అంటాను, నా బ్యాక్గ్రౌండ్ నీకు తెలియదు. ఏం తెలుసు? చాలా మంది బ్యాక్గ్రౌండ్ చెప్పుకొని మురిసిపోతూ ఉంటారు కదా. నా బ్యాక్గ్రౌండ్ తెలుసా, నా యొక్క స్థితి ఏంటో తెలుసా, నా బలగం ఏంటో తెలుసా అనుకుని మురిసిపోయే వాళ్ళరా, ఎప్పుడు నీ బ్యాక్గ్రౌండ్ ముగిసిపోతుందో నీకు కూడా తెలియదు. గమనించవలసిన సంగతి ఏంటంటే, నైలు నది ఈ ఫరోకి ఒక బలం అన్నమాట. నైలు నది అంటే ఫరోకి ఒక బలం, ఒక అహంకారం. ఎందుకంటే అందులో సమృద్ధిగా ఏమున్నాయి? నీరు ఉంది, పిల్లల తినడానికి చేపలు ఉన్నాయి. ఇలాగ మనం కూడా చెప్పండి, మనం కూడా చేపలు అంటే చాలా ఇష్టం కదా పిల్లలు. ఆయన కూడా అలా ఇష్టమేమో. అందుకని నైలు నదిలో పడేయమంటున్నాడు. ఎక్కడ పడేయమంటున్నాడు? మా విస్తారమైన లోతు కలిగిన పిల్లల అనేక మైళ్ళు కలిగిన విస్తారమైన నైలు నదిలో ఎవరిని పడేయమంటున్నాడంటే, కుమారులను పడవేయండి. అంటే ఏం లేదు, చిన్నబిడ్డ ఎక్కడైనా వచ్చి చంపేస్తాడా? చంపివేడు కదా. శిశువు ఎక్కడ చంపివేది కదా. మరి ఏం కలుగుతుంది? మొదటి దినంలో బానిసను చూసి ఇంకేం కలిగింది? భయం కలిగింది. ఇప్పుడు రెండవ భయం ఏంటి? చిన్న బిడ్డల శిశువుని కూడా చూసి భయం కలుగుతున్నాను. మొదటి దినంలో బానిసను చూసి భయం కలిగితే, రెండవదిగా పిల్లల చిన్న శిశువుని చూసి కూడా మరొక ఏం కలుగుతుంది? భయం కలుగుతుంది. పిల్లల గమనించండి. ఇప్పుడు ఈ నైలు నదిలో పారవేయమన్నాడు. రెండవది ఏంటంటే నదిలో పారవేయుట. ఇప్పుడు ఈమె రాజాజ్ఞని తీసుకుందా, రాజు త్రోవలో వెళ్తుందా, రాజు మాటలో వెళ్తుందా అనేది మనం ఆలోచన చేసినప్పుడు పిల్లరా, నిజంగా మనం అనుకుంటాం, నిజంగా ఈవిడ రాజుకు భయపడిందేమో, రాజు మాటను తీసుకుందేమో, రాజు మాటను లక్ష్య పెట్టిందేమో. అందుకే కదా నదిలో పారవేసిందా, భద్రంగా పెట్టింది. ఆలోచన చేయండి. పారవేయడం అంటే అర్థం ఏంటి చెప్పండి? సౌకర్యం లేకుండా ఒకవేళ అలాగే చనిపోతాడు నా కుమారుడు అని వేయడం. కానీ ఆ చేయలేదంటే ఈ తల్లి ఏం చేసింది చెప్పండి? జమ్ము పెట్టెలో పెట్టింది. భద్రం అన్నమాట. కుమారుడిని తల్లి ఎలా భద్రం చేస్తుందో పిల్లల నిర్గమాకాండ గ్రంథంలో 2వ అధ్యాయంలో జమ్ము పెట్టే ఏం చేసింది అంటే దైవజనుడైన మోషేని భద్రము చేసింది. పిల్లల క్రైస్తవ సంఘములో చేర్చబడిన మనము, దేవుని భక్తిలో నివాసమైన మనము, మనకి నివాసముగా మనకి భద్రతగా ఉండేది ఏంటో తెలుసా? దేవునిలో ఉన్న సహవాసం అన్నమాట. ఆ సహవాసం నేను ప్రతిసారి భద్రం చేస్తూనే ఉంటుంది. ఈ నీరు ఎలాగైతే దొరబడలేదో, నీటిలో ఉన్న నైలు నదిలో ఉన్న ఆ నీరట జమ్ము పెట్టిలోనే రాలేదంట. ఎంత ఆశ్చర్యం ప్రియులరా! ఏమంటే గమనించండి, పెద్ద పెద్ద వాడలు కూడా మునిగిపోతున్నాయి. మునిగిపోయింది లేదా? చరిత్రలోనికి అంతే చాలా సంవత్సరాల కిందట ఏ వాడ మునిగిపోయింది? టైటానిక్ అన్నమాట. ఏమంటే నెంబర్ 1గా తయారు చేశారు. ఒక ఆయన అన్నాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు అన్నమాట. తయారు చేసిన ఆయన ఏమన్నాడు? పిల్లరా, ఇది ఎన్నడూ మునగదా, మరి ఎందుకు మునిగిపోయింది? ఏమన్నాడు? ఎన్నడూ మునగదా అన్నాడు. ఏమన్నాడు? దేవుడి సృష్టిని ఎదిరించడానికి మానవుడికి ఏం లేదు, బలం లేదు. పిల్లరా అంటే గ్యారంటీ లేదు. చక్కగా తయారు చేశాడు, పెద్దదిగా తయారు చేశాడు, కానీ నీటిలో ఏమైపోయింది? మునిగిపోయింది, జల సమాధి అయిపోయింది. గమనించండి. ఇప్పుడు ఆలోచన చేయండి. ఈ నైలు నది విస్తరణలో పెట్టిన జమ్ము పెట్టిన మునిగిపోవాలి, లేదా ఒకవేళ మునగకపోతే ఏం రావాలి? బహుశా ఎన్ని రకాల జంతువులు ఉన్నాయో మనకు తెలియదు, మనం వెళ్ళి చూడలేదు కాబట్టి. నైలు నదిలోకి మనం వెళ్ళి చూస్తే రకరకాల జంతువులు, సర్పపూరితమైన విష సర్పాలు కనబడేవేమో. కానీ నైలు నదిలో చరిత్రలో అంటారు కదా, రకరకాలమైన నైలు నదిలో ఉన్నాయి. సర్పాలు ఉన్నాయి, విషపూరితమైనవి ఉన్నాయి, బహుశా ముసళ్ళు కూడా ఉండవచ్చు. ఇలా ఎందుకంటే నైలు నది విస్తారమైంది కదా, కిలోమీటర్ 2 కిలోమీటర్లకు సంబంధించినది కాదు, బహు పొడవైన నైలు నది కలిగినది. ఈ నైలు నదిలో ఈ శిశువుని పెట్టడం ఆశ్చర్యంగా ఉంది.
ఈ శిశువు ఎలా ఉన్నాడట? భద్రము చేయబడ్డాడు. అందుకని అన్నాడు కదా, దాచబడిన పెట్టే. ఇలా మనం కూడా ఇంట్లో పెట్టి దాచేస్తాం, అవునా కదా? పూర్వీకులు పాపం ఇప్పుడంటే అన్ని రకరకాల ఏమేమి చేసినామా, ఇంటికి చక్కగా రకరకాలుగా మంచి మంచి చక్కగా డిజైన్ చేసుకున్నాం. పూర్వీకుల దగ్గర ఏముండేవి? పెట్టిలే, ఏమన్నా ఇనప పెట్టులు ఉండేవి. అదే వాళ్ళకి ఆస్తి, అదే వాళ్ళు భద్రం చేసుకునేవాళ్ళు పాపం. కనుక పిల్లరా, ఇప్పుడు ఈ తల్లి కూడా భద్రం చేయడానికంట జమ్ము పెట్టిన వాడింది. ఇప్పుడు జమ్ము పెట్టి ఎక్కడ పెట్టింది? నదిలో పెట్టింది. నదిలోనికి నీరు రాలేదు. ఎవరు వస్తుంది? నదిలో జమ్ము పెట్టిలో నీరు పెట్టినప్పుడు ఆ బలమైన నైలు నదిలో ఒకవేళ నీరు రావాలి కదా, చిన్న నీరు కూడా చుక్క కూడా వెళ్ళాలంట. ఎంత ఆశ్చర్యం పిల్లరా, ఎంత ఆశ్చర్యంగా ఉంది. దేవుని ప్రణాళిక, దైవజనుడైన మోషే నాయకుడి పట్ల దేవుని హస్తము బలము తోడై ఉంది. అందుకనే నీరు చొరబడలేదు. రెండవ మాటలో ప్రియులారా, నదిలో పారవేయుట. ఎబ్రీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు అంటారు. ఆ మాట చదువుకొని ముందుకు వెళ్తాం. దేవుని వాక్యంలో 11వ అధ్యాయము ప్రియులారా చూడండి, అక్కడ చక్కని మాట ఉంటుంది. 11వ అధ్యాయము 23వ వచనాన్ని చదివి సహాయం చేయండి. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఇంటిట చూసి బాగా ఉంటాను విశ్వాసం బట్టి రాజాకి భయపడక చాలు. ఇప్పుడు ఇందాక అన్నాను కదా, ఆయన భయపడింది అర్థం కదండి. భయపడితే చెప్పండి, ఎన్ని దినాలు దాచుకోలేదు? 3 మాసాలు పెట్టినాక, అంటే ఎన్ని నెలలో? 3 నెలలు ఏం చేసింది? భద్రం చేసేసింది. ఆయన భయపడిందా? భయపడలేదా? భయపడలేదు. నథింగ్ అన్నమాట. ఏమంటే ఎందుకంటే చెప్పండి, ఈ యొక్క గోత్రానికి లేదా ఈ వంశానికి ప్రియులారా గమనించవలసిన సంగతి ఏంటంటే దేవుని బలం ఉంది. లేవి గోత్రానికి బలం ఉంది, దేవుని ప్రేరణ ఉంది. దేవుడు ప్రత్యేకంగా వాళ్ళు చూస్తున్నాడు. అందుకనే లేవి వంశం కనబడుతుంది 2వ అధ్యాయంలో. కనుక ప్రియులారా, ఇప్పుడు చూడండి, రాజాకి భయపడకుండా 3 మాసాలు పెంచిందంట. ఎన్ని మాసాలు? ఒక్క రోజు రావడమే కష్టం. నీ పిల్లోని పట్టుకోమంటే అడిగి తిరుగుతాడమ్మా, అవునా కదా? 100 మంది పిల్లలు భలేగా చురుగ్గా ఉంటారు కదా, పాపం ఎంత పట్టుకోవాలన్న వాళ్ళు ఏం చేయాలి ఉంటారా? ఉంటాం. కానీ ఎన్ని నెలలు దాచింది? 3 నెలలు భద్రం చేసింది. ఇంకా పిల్లవాడు ఏమవుతున్నాడు? శిశువు ఏమవుతున్నాడు? ఎదుగుతున్నాడు అన్నమాట. ఎదిగే కొద్ది మరి చెప్పండి పిల్లరా, ఈ విశ్వాసం కూడా పెరుగుతుంది. ఎదిగే కొద్ది విశ్వాసం సన్నగిలిపోవడం లేదు. ఎదిగే కొద్ది విశ్వాసం కూడా పెరుగుతుంది. అయ్యా, ఇక నా గృహంలో కాదు, ఎక్కడ దాచాలి? నీటిలో దాచాలి. అందుకనే పిల్లరా, దైవజనుడైన మోషేకి చెప్పండి ఒక పేరు ఏంటి? నీటిలో నుంచి తీయబడిన వాడు. ఇందులో నుంచి వచ్చిన వాడు, నీటిలో నుంచి తీయబడిన వాడు. గనక 3వ మాటలో చూస్తే విశ్వాసం బట్టి దాచిపెట్టాలి. నీకున్న విశ్వాసాన్ని బట్టి నువ్వు ఏం చేయాలి? దాయాలి. ఎలా దాచుతున్నావు పిల్లరా? ఎలా పరుగు చేసుకుంటున్నావు? ఎలా దాచిపెడుతున్నావు? దాచిపెడుతున్నావా? భద్రం చేయకుండా విడిచిపెడుతున్నావా? చెప్పండి. మోషే గారి తల్లి విశ్వాసం బట్టి పెట్టిన దాచింది. ఎక్కడా? నైలు నదిలో. ఎంత ఆశ్చర్యం ఉంది. మళ్ళా తిరిగి ఎక్కడికి వెళ్ళింది పెట్టే? చెప్పాలండి, ఈ పెట్టి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? దేవుని ప్రణాళిక అన్నమాట. ఏమంటే రాజు కుమార్తె చేతికి వచ్చి మరలా తిరిగి ఎక్కడికి వెళ్ళింది? తల్లి ఎవరికి వెళ్ళింది. అది దేవుని హస్తానికి ఉన్న బలం అన్నమాట. కనుక ప్రియులారా, 3వ మాట చూడండి, ఆ విశ్వాసం బట్టి దాచిపెట్టాలి. విశ్వాసం ఎలాగుంది? నీ బలం ఎలాగుంది? మోషే గారి తల్లి తమ విశ్వాసం 3 నెలలు దాచి చివరికి నీటిలో దాచిపెట్టింది. నీటిలో కూడా దేవుడట సర్ప విషయముల మధ్య కాపాడి తన హస్త బలమును పెట్టి నడిపించి మళ్ళా చెప్పండి ఫరో కుమార్తె వారి చేతి నుండి తల్లికి అప్పగించాడు అన్నమాట దేవుడు. ఎంత గొప్ప దేవుడు. కనుక పిల్లల 3వ మాటలో చూస్తున్నప్పుడు విశ్వాసం బట్టి ఏం చేయాలి? దాచిపెట్టబడాలి. చూడండి, ఆదికాండ గ్రంథము 6వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుంటే అక్కడ ఒక మాట మనకి కనబడుతుంది. ఆ మాట చదువుతామండి. చదువు. నీ కొరకు వాడను చేసుకును, అరలో పెట్టి ఆ వాడను చేసి
లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. చాలా ఇందాక చెప్పారు కదా, జిగటమన్ను కనబడుతుంటే మరొకటి కీలు పిల్లరా. అందుకని చరిత్రకారులు అన్నారు, దేవుని ప్రళయంలో పెద్దవాడ మునిగిపోలేదు. చెప్పండి, ఈ యొక్క ఇబ్బందికరమైన ప్రదేశంలో మరణ శాస్త్రం అమలైన ఆ యొక్క ఫరో యొక్క మాటలో ఈ చిన్నవాడ కూడా మునిగిపోలేదు. ఏంటా చిన్నవాడ? జమ్ము పెట్టిన మాట. ఏ పెట్టే? జమ్ము పెట్టిన వాడ అక్కడ మునిగిపోలేదు. నోవా కాలంలో చెప్పండి పెద్దవాడ మునిగిపోలేదు. ప్రియులారా, దేవుడు అంటున్నాడు కదా, నోవాహు లోపటను వెలుపటను బయటను ఏం చేయాలి? కీలుతో పూయాలి. అంటే ఏం చేస్తుంది కీలు? కీలు అనగా చెప్పండి ఏం చేయడం? ఈ కీలు అనే మాట దగ్గర మనం చూస్తున్నప్పుడు భద్రము చేసేదిగా ఉంది. అందుకని తల్లి అంట ఏ పదార్థం వాడింది చెప్పండి? 2 పదార్థాలు వాడింది. జిగటమన్ను, రెండోది కీలు వాడింది. జిగటమన్ను అనగా మానవ స్వరూపం అన్నమాట, భక్తికి సాదృశ్యం అన్నమాట. ప్రియులారా, ఆదికాండ గ్రంథంలో మరి ఆదాము తయారు చేసేటప్పుడు దేవుడి జిగటమన్నుని వాడాడు కదా. ఈ జిగటమన్నులో ప్రియులారా దేవుడు తన ఆత్మతో నింపి మానవుని తయారు చేశాడు కనుక, మానవ రూపము తయారైంది కనుక, మానవ శరీరం తయారైంది కనుక ఈ జిగటమన్ను యొక్క ప్రత్యేకత పెరిగినట్టుగా ఇక్కడ తల్లి అనుకుంటుందయ్యా, నా కుమారుణ్ణి భద్రం చేయడానికి, నా కుమారుణ్ణి నిలవబెట్టడానికి ఈ కుమారుణ్ణి ఈ యొక్క జమ్ము పెట్టెలో జిగటమన్నుతో పూస్తున్నాను. అందుకనే జిగటమన్ను దేనికి సాదృశ్యంగా ఉంది అంటే దేవుని రూపానికి ప్రతిబింబముగా, దేవుడు తయారు చేసిన సంవత్సరాలతో తీయబడిన ఈ మన్నును ఎక్కడ వాడింది? జమ్ము పెట్టి దగ్గర వాడింది. కనుక ప్రియులారా 2 భద్రతలు కనబడుతున్నాయి. ఒకటి జిగటమన్ను అయితే రెండవది కీలు. కీలు దేనికి వాడతారు? అది చెప్పాలి. పెద్ద పెద్ద వాడలు తయారు చేస్తారు కదా, దానికి కీలు అనేది ఎక్కువగా వాడతారు అన్నమాట. చరిత్రకారులు మాట్లాడుతూ ఈ కీలు ఎక్కడ వాడతారు అంటే చూడండి, 4వ మాటలో చూస్తున్నప్పుడు ఇక్కడ మనం చూస్తే కీలు పోయిట అనే మాట కనబడుతుంది. ముందుకు వెళ్ళి చూస్తే యెషయా గ్రంథంలో ఇది దేనికి ఇంకా వాడతారు అనే సంగతి మనకి విపులంగా భక్తుడైన యెషయా తన గ్రంథంలో తెలియపరుస్తున్నాడు. యెషయా గ్రంథము 18వ అధ్యాయంలో చూస్తే పిల్లరా ఆ మాట మనకి తెలియబడుతుంది. 18వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుంటే మనకు అర్థమవుతుంది. దేశమా అది సముద్ర మార్గముగా జలముల మీద, చూడండి జమ్ము పడవలలో, చాలండి ఏ పడవలంట అంటే జమ్ము యొక్క స్థితి ఎలా ఉంది చెప్పండి? జమ్ము పెట్టెలాగా ఏం చేసింది? భద్రం చేసుకుంది. జమ్ము అనే మాట చాలా బలమైనదిగా కనబడుతుంది. ఈ జమ్ము వాడల మధ్య, ఈ జమ్ము పడవల మధ్య ప్రియులారా ఏం కనబడుతుందయ్యా అంటే ఐగుప్తులోనంట. ఇలా చరిత్రకారులు మాట్లాడుతూ ఐగుప్తు నైలు నదిలో ఎక్కువగా వాడే పడవలు ఏ పడవలు ఏంటి? ఈ పడవలే. ఏ పడవలు? జమ్ము పడవలు అన్నమాట. ఐగుప్తు అంటే ఐగుప్తు దేశం పెద్దది కదా, ఈ నైలు నది కూడా చాలా విస్తారమైంది కదా. ఎక్కడ చూసినా వారికి వాడలు ఎక్కువగా ఉండేవంట. ఎప్పుడైతే టెక్నాలజీ వచ్చేసింది కదా, పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేసింది, కానీ ఆ కాలంలోనే ఐగుప్తు దేశంలోనే నైలు నది ప్రవాహంలోనంట వారి దగ్గర, ఐగుప్తు దేశంలో ఉన్న వారి దగ్గర ఏ వాడలు ఉండేవి అంటే జమ్ము వాడలు ఉండేవి. ఇవి ఎక్కువగా ఏం చేసేది చెప్పండి? వారి వ్యాపార వృద్ధికి ఎక్కువగా అవసరపడేవి అన్నమాట. కారణం ఏంటి? పిల్లరా అంటే ఎంత స్ట్రాంగ్ గా చేశారు, ఎంత బలంగా చేశారు. ఎంత బలంగా చేయకపోతే పిల్లరా బైబిల్ గ్రంథంలో భక్తుడైన యెషయా మాట్లాడుతున్నాడు. జమ్ము పడవలో ఏ పడవ అండి అంటే ఏ పడవకు చూసినా ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి పడవకి ఏం పోస్తున్నారు? కీలు. కీలు అంటే అర్థం ఏంటి? నీరులోనికి రాకుండా, ఈ పడవ మునిగిపోకుండా, ఈ పడవ మధ్యలో ఆగిపోకుండా పిల్లరా ఈ కీలు పూయటం ద్వారా ఏమవుతుంది చెప్పండి? భద్రం చేయబడుతుంది. అంటే ఏం తప్పింది? అపాయం తప్పుతుంది, హాని తప్పుతుంది, ఆపద తప్పుతుంది. అలాగే పిల్లరా చిన్న వాడ తయారు చేసిందంట. ఎవరో మోషే గారి తల్లి. మునిగిపోయిందా చెప్పండి? మునిగిపోయిందా? ఇప్పుడు చూస్తున్నాం కన్నా బిడ్డలని ఎక్కడ వదిలేస్తున్నాం తల్లి. అందరూ ఉన్నాయి పిల్లరా. ఇక్కడ రోడ్ల మీద పిల్లరా
రకరకాల ప్రదేశాల్లో చిన్న చిన్న బిడ్డలను విడిచిపెడతా ఉన్నారు. గమనించండి, ఈ తల్లి విడిచిపెట్టింది బ్రతికించడం కోసం. ఈ తల్లి నీటిలో విడిచిపెట్టింది అంటుంది, నా దేవుడు రక్షిస్తాడు. నిజంగా రక్షించాడు కదా, రక్షించాడు. దైవజనుడైన మోషేని దేవుడి హస్తము ఆ పెట్టి మీద ఉంది, జమ్ము పెట్టి మీద ఉంది, బలముగా ఉంది. అందుకనే ఆ చిన్న పెట్టే లేదా చిన్నవాడ ఏం కాలేదు, మరుగైపోలేదు. మరుగు చేయనప్పుడు దేవుడు. ఎందుకంటే ఎబ్రీ పత్రికలను చదువుకున్నాం కదా, విశ్వాసమును బట్టి ఏముంది, ఆ తల్లికి ఉన్నదల్లా ఒకటే విశ్వాసం. విశ్వాసం, ఆ విశ్వాసమును బట్టి కుమారుని ఎక్కడ విడిచిపెట్టింది? అప్పుడు నదిలో విడిచిపెట్టింది. ఆ ప్రవాహానికి ఏమండి, ఆ నైలు నది వచ్చే ప్రవాహానికి ఇప్పుడు ఈ యొక్క చెంగు పెట్టి ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఏ ప్రదేశానికి వెళ్ళిపోవాలి? ఈ అమల తాకిడికి ఎక్కడికి వచ్చి ఎదిరిపోవాలి? లేదా వీళ్ళ తప్పిపోవాలి తన స్థానం. కానీ ఎక్కడికి వెళ్ళిందంట? ఏటి ఒడ్డునికి వెళ్ళింది. ఎంత ఆశ్చర్యం ఉంది! ఏటి ఒడ్డు అనగా ఒక కోణంలో లోకమై ఉన్నది. అప్పుడు ఏమైంది? లోకం. చాలా మంది ఏటి ఒడ్డు వల్లే లోకంలో ఉండిపోతారు పిల్లరా. కానీ ఈ ఒడ్డు దగ్గరికి ఏం వెళ్ళింది? పెట్టి వెళ్ళింది. ఈ లోకానికి దేవుడి ఘనత చూపించడానికి ఈ జమ్ము పెట్టాడ ఆ ఏటి ఒడ్డు దగ్గరికి వెళ్ళి నిలవబడింది. ఎలాగైతే ఈ జమ్ము పెట్టి వెళ్ళి నిలవబడిందో, క్రైస్తవ సంఘం కూడా ఏటి ఒడ్డుని నిలవబడే అనేకులను రక్షించడానికి ఈ వాడ వంటి రక్షణ వాడ క్రైస్తవ సంఘంగా మారి ఈ ఏటి ఒడ్డు నిలవబడినప్పుడు అనేక ఈ ఏటి ఒడ్డులోకి వస్తే ఏమైపోతారు? భద్రము చేయబడతారు. కనుక పిల్లరా, ఎక్కడికి వెళ్ళిందంటే జమ్ము పెట్టే ఫరో కూతురు దగ్గరికి వెళ్ళింది. చూసారా? అంటే వాళ్ళందరూ ఎక్కడ నిలబడ్డారు? లోకంలో ఉన్నారు. లోకము దగ్గర నిలబడిన ఈ పెట్టి ఇచ్చే సాక్ష్యం ఏంటయ్యా అంటే దేవుని హస్తమట ఈ పెట్టి మీద ఉంది, ఈ జుమ్ము పెట్టి మీద ఉంది. అందుకనే అది ఏం కాలేదు, మునిగిపోలేదు, చెదిరిపోలేదు, సర్పముల చేత జంతువుల చేత అదేమి కూడా ఏమలేదు, నశించిపోలేదు. కారణం ఏంటి చెప్పండి? దానికి ఒకటి జిగటమన్ను ఉంది, రెండవది కీలు ఉంది. జిగటమన్ను అనగా దేవుని యొక్క ప్రతిబింబముతో తన హస్త బలమును చూపించడానికి దేవుడు తన తల్లి ద్వారా ఈ జిగటమన్నును వాడుకుంటే, రెండవది కీలు అనగా వీళ్ళరా ఈ వాడ ఎలాగైతే నీరు రాకుండా ఆపుతుందో దేవుడి కృపకి కీలుకి సంబంధముగా ఉందన్నమాట. దేవుడి కృప వచ్చే ఆపదల నుంచి, నీకు తెలియబడిన ఆపదల నుంచి ఈ కీలు ఎలాగైతే ఈ వాడకి పూసినప్పుడు లోన ఉన్న ఆ బయట ఉన్న నీరు లోనకి రాదో, దేవుడి కృప కూడా చెప్పండి బయట నుంచి వచ్చే ఆపదల నుంచి నేనేం చేస్తుంది చెప్పండి, భద్రం చేస్తుంది. కనుక పిల్లరా, 4వ వాడ చూస్తున్నప్పుడు ఐగుప్తులో ఏమున్నాయంట? జమ్ము వాడలు ఉన్నాయి, ఏమంటే పడవలు ఉన్నాయి. పిల్లరా, ఎన్ని ఉన్నా ఈమె చేసిన పెట్టే లేదా జమ్మోయేవాడ ఈ చిన్న పెట్టే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఏమంటే కలిగించిందా లేదా? కలిగించడానికి గల కారణం ఏంటి అంటే తల్లి దగ్గరికి మళ్ళీ అక్కడికి వచ్చింది పెట్టి. అందుకే ఏ గుంటి పక్షి ఎక్కడికి వెళ్తున్నాయా చెప్పండి? పక్షి మనం పెంచుకుంటే వెళ్తుందా? వీళ్ళని గమనించి ఏ గుంటి పక్షి ఆ గుడిగా చేరుతుంది. గమనించవలసిన సంగతి ఏంటంటే తల్లి విశ్వాసం ఎలాగుంది అంటే మరలా పెట్టి తీసుకొని ఎవరొచ్చారు? శత్రువుల స్థానంలో, శత్రువుల వంశంలో నశింప చేయమన్న తన తండ్రి మాటలో ఉన్న తన కూతురు తీసుకొచ్చి ఏం చేసింది? తన చేతుల మీద పెట్టింది. చూసారా? ఇదే ఆశ్చర్యం అన్నమాట, ఇదే విశ్వాసం అన్నమాట. కనుక పిల్లల చివరగా యోగు భక్తుడు అంటున్నాడు జమ్ముని గురించి, లేదా ఈ జమ్ము తయారీ గురించి భక్తుడైన యోగు అంటున్నాడు. ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. యోగు గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనాన్ని కూడా ఒకసారి చూడగలిగితే పిల్లరా, భక్తుడైన యోగు మాట్లాడుతూ ఉన్నాడు కదా. బురద లేకుండా, జమ్ము పెరుగున, నీళ్లు లేకపోతే చాలండి. ఎంత ఆశ్చర్యం ఉంది అంటే ఇప్పుడు జమ్ము పెరగడానికి అంటే గడ్డి పెరగడానికి సాధారణమైన గడ్డి కాదు, పిచ్చి పిచ్చి గడ్డి కూడా వచ్చేస్తాం, అది మంచిదన్నాం అవునా కదా. వీళ్ళ మన ఏమని చెప్తున్నాం, గడ్డి కూడా చాలా వేల రూపాయలు ఖరీదు చేస్తున్నాం అవునా కదా. గార్డెన్ వేయడానికి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఏం చేస్తాం? అందంగా కనబడడానికి మనం వేసుకుంటాం కదా. పిల్లలు గమనించవలసిన సంగతి యోగు భక్తుడు అంటున్నాడు, అయ్యా ఏమి లేకపోతే పెరగదు, బురద లేకపోతే పెరగదు, నీరు లేకపోతే మొక్క ఎలాగైతే మొలదో బురద లేకపోయినా. అందుకనే బహుశా ఈ యొక్క నైలు నదులు ఎక్కువగా ఏముంటుంది చెప్పండి, అందులోనే చదువుకున్నాం కదా. ఏమంటే 2వ అధ్యాయం నాచు కూడా ఉంది,
నాచు కింద ఏమని చెప్పండి, బురద కూడా ఉండేవాడు. కనుక ప్రియులారా, వీటన్నిటితోనే ఈ జమ్ముకి బలం వచ్చింది, ఈ గడ్డికి బలం వచ్చింది. ఆయన బహుశా చెప్పండి ఎలా తయారు చేసింది, ఎంత దృఢంగా తయారు చేసింది. కనుక నాటి చెక్కు చెదరలేదు, నీరు చుక్క లోనకి రాలేదు, నీటి అపాయము ఆయనకి తాలేదు. కనుక ప్రియులారా, ఇలాగ భద్రం చేయబడి ప్రియులారా దేవుని హస్తం చూడండి. ఒకవేళ యోగు గారు అన్నట్టు బురద లేకపోతే ఏం పెరగదు, జమ్ము పెరగదు. అలాగే నీ విశ్వాస జీవితానికి నీరు అనే అంశం లేకపోతే నువ్వు కూడా పెరగలేవు, నువ్వు కూడా బలవలేవు, నువ్వు కూడా ఎండిపోతావు అన్నమాట. కనుక ప్రియులారా, నీరు అనే వాక్యం మానవుడికి లేకపోతే, నీరు అనే వాక్యం నీలో వెళ్ళకపోతే ఖచ్చితంగా నువ్వేమైపోతావు చెప్పాలి, ఎండిపోతావు. ఒక ఆవిడ మనం చూస్తాం వీడియో, ఫేమస్ ఆవిడ ఎవరో చెప్పండి. ఈ పోటీలు పెడతారు, మంచి పేరు ఏంటిది అది, అంతా పోటీలు పెడతారు కదా, వచ్చిన వాళ్ళకి ఏం వస్తారు చెప్పండి, మిస్ ఇండియా. మిస్ ఇండియా పోటీలో పేరు పొందింది, మంచి మొదటి స్థానంలో వచ్చింది. తర్వాత చూస్తే ఆవిడ ఎలాగైపోయింది, ఎండిపోయింది. ఏమైపోయిందండి, ఒకప్పుడు అందంగా ఉన్న ఆవిడ ఏమైపోయింది, ఎండిపోయింది. అంటే వచ్చిందా, బలం లేదన్నమాట. గమనించవలసిన సంగతి ఏంటంటే బురద లేకపోతే జమ్ము లేదు, నీరు లేకపోతే ఈ జమ్ముకు విలువ లేదు. పిల్లరా, ఇది ఎండదు, లేకపోతే ఇది బలంగా మారదు. ఈ రెండు లేకపోతే ఈ జమ్ము గడ్డి ఏమైపోతుందంట, ఎండిపోతుంది. అలాగే దేవుని వాక్యము, దేవుని సన్నిధి, దేవుని సహవాసం మనలో లేకపోతే ఈ గడ్డి ఎలాగైతే ఎండిపోతుందో మనము కూడా ఎండిపోతాం. కానీ పిల్లరా, ఈ బురద ఈ జమ్ముని ఏం చేసింది, బలంగా మార్చింది, సారంగా మార్చింది. కనుక పిల్లరా, ఎలాగైతే ఈ జమ్ము గడ్డిని బలంగా మార్చిందో దేవుని వాక్యంతో రోజు నువ్వు దేవుని సన్నిధిలోనికి రావడం ద్వారా ఈ జమ్ము గడ్డి ఎలాగైతే బలంగా మార్చబడిందో మనం కూడా ఎలా మారుతాం, బలంగా మార్చబడతాం. కనుక పిల్లరా, ఈ దినం కొన్ని మాటలు మనం చూస్తాం. ఏంటా మాటలు అంటే జమ్ము పెట్టనగా దాచబడిన పెట్టని, నదిలో వేసిన అది మునగని పెట్టని, విశ్వాసంతో వెళ్ళబడిన పెట్టని మనం చూస్తున్న వారమైన. కనుక పిల్లరా, కీలిపోయటం మనం చూస్తా ఉన్నాం, జగటం ఉంది. కనుక 5వ మాటలో పిల్లరా, బురద లేకుండా ఏం పెరగదు, జమ్ము పెరగడం అన్నమాట. కనుక గమనించుకోండి, అయ్యా జమ్ములంటేనే పిల్లల బురద ఉంటేనే ఎంత బలంగా ఈ జమ్ము గడ్డి పని చేస్తే నాకు శరీరాన్ని ఇచ్చి జగటములతో నన్ను తయారు చేసి ప్రభువా నీ కొరకు నేను ఇంకెంత బలంగా పనిచేయాలి. ఆలోచన చేయండి, ఇది ఎటువంటి పని చేసింది జమ్ము గడ్డి, ఒక నాయకుడిని తయారు చేసిందా లేదా? నాయకుడికి ఏంటి చెప్పండి, స్థలాన్ని ఇచ్చింది. అందుకని అంటాం కదా పిల్లరా, యేసు ప్రభు ఎవరి హృదయాల్లో రావాలని ఆశపడతారో వారి స్థలం ఇస్తే ఏం చేస్తారు, వారిలోకి వచ్చినట్టుగా ఇప్పుడు ఈ జమ్ము పెట్టిలో కొంచెం స్థలముగా ఎవరు, దైవజనుడైన మనిషిని ఈ పెట్టి దాచుకుందా, దీని భాగ్యం ఏమైపోయింది, మారిపోయింది. కనుక పిల్లరా, ఈ జమ్ము విశిష్టత మరి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ వీలైతే మరలా ఎప్పుడైనా ధ్యానం చేస్తున్నాం. కనుక ఇటువంటి స్వభావంతో, ఇటువంటి విశ్వాసంతో మనం కూడా తన తల్లి ఎలాగ నడిచిందో మనం కూడా మన భక్తి మార్గంలో అలాగ నడిచే ధన్యత దేవుడు మన అందరికీ దయచేయును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించి మేఘ గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మోకరించినట్లయితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో మన గృహాలకు మనం సాగుతాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని పరమ తండ్రిని తలంచుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనములు నాయన. దేవా మీకే స్తోత్రములు, ప్రభువా మీకే వందనములు తండ్రి. దేవా ఈ 2వ దినములో దీనులమైన మమ్మల్ని ఆదరించి నీ కృపలో భద్రపరిచిన ఆయన ఈ 45 దినముల ప్రాకారం యొక్క సన్నిధి సహవాసములో దైవజనుడైన మోషే దేవా శిఖరము ఎక్కి నేర్చుకున్నట్లుగా, దేవా అభ్యసించినట్లుగా, దేవా మీకు మొక్కినట్టుగా, మీ సన్నిధి సహవాసములో నిలబడినట్లుగా ఆత్మ తండ్రి దేవా మమ్మల్ని ప్రేమించిన ఎంత గొప్ప భాగ్యమును తండ్రి మాకు తండ్రి దయచేసినందుకు మీకు స్తోత్రములు. దేవా ధ్యానించిన మాటలు బట్టి మీకు వందనాలు నాయన. తండ్రి జమ్ము పెట్టి ఎలాగ భద్రము చేసిందో దేవా, మీలో ఉన్నాడు, మీలో నడవదగినప్పుడు దేవా తండ్రి సహవాసం అనే భక్తి
ఆ చెంబు పెట్టి ఎలా భద్రం చేస్తుందో దేవా మీ సహవాసం తండ్రి నీ కృప మా మీద ఉండేలా ఎన్నటికీ తండ్రి విడిచి వెళ్ళక భద్రము చేసేవాడగా కట్టివేయబడి దేవా తండ్రి బలమైన సాదృశ్యముగా మీరే మారుస్తున్నారు తండ్రి. స్తోత్రాలు నాయన. ఈ రెండవ దినములో తెలియకుండా విశ్వాసమును బట్టి నదిలో విడిచిపెట్టిన భద్రము చేయగలిగిన దేవుడు అని నువ్వు దేవ మరణ తర్వాత నీ చేతికి కుమారుని అప్పగించినట్లుగా ఆత్మ తండ్రి అపాయము ఆ ఇబ్బంది ఆ ఆపదలో ఘనమైన నీ పని జరిగించినట్టుగా దేవా తండ్రి నిజమే. ఎంత ఆపదైనా దేవా ఎంత ఇబ్బంది అయినా తండ్రి ప్రభువా ఇదిగో ఆయన విశ్వాసముతో మేము దేవా అడుగు వేసినప్పుడు నాయన దాచి వేసినప్పుడు దేవా నిలవబెట్టుకున్నప్పుడు ఘనమైన కార్యము జరిగిస్తావు తండ్రి. స్తోత్రము. కనుకనే దైవజనుడైన మోషేని 2వ అధ్యాయంలో శిశువుగా నీవు తండ్రి చెంబు పెట్టెలో భద్రము చేసి లేవనెత్తిన తండ్రి నీకే స్తోత్రాలు నాయన. ఈ చెప్పబడిన మాటలు హృదయంలో ఫలింప చేసి వృద్ధి చేయమని దేవా ప్రార్థిస్తున్నాను. దేవ వచ్చిన మా సంఘ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించమని 40 దినములు ఇంకా మా ముందు ఉండగా తండ్రి ప్రతి దినము మీరు మాతో మాట్లాడండి. దేవ స్తోత్రాలయ్యా. 40 రాత్రులు పగళ్ళు దేవా మీ దైవజనుడైన మోషే నాయన మీ పాదముల దగ్గర ఉండి నేర్చుకున్నట్లుగా విసుగుదల పడకుండా నిర్లక్ష్యం పడకుండా అలక్ష్య పెట్టకుండా ఆత్మ తండ్రి మీలో ఉండినట్లుగా దేవా మేము తండ్రి కృప అలా ఉండి ప్రతిదినము నేర్చుకున్న వారమై దేవా తండ్రి మీ సన్నిధి సహవాసంలో దేవా ఇంకా అనేక అనుభవాలు పొందుకుంటూ మీ కృప సహాయం చేయమని దేవా మరొకసారి వచ్చిన వారందరినీ దీవించి ఆశీర్వదించమని విడిచి వచ్చిన సకల అంశములను తండ్రి మీకే సమర్పణ చేస్తున్న ఆయన ఈ చిన్న ప్రార్థన దేవా మీ పాదముల చెంత చేర్చుకోమని త్వరగా పెళ్లి కుమారుడిగా వరుడిగా మధ్య ఆకాశంలో వస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముతో బ్రతికిలాడి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి ఈ రాజ్యం వచ్చిందాక ఈ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్టు భూమి యందు నెరవేరుగాక. మన ఆహారం నేడు మాకు దయచేయి. మెడల ప్రాణం చేయవారు మేము క్షమించిన ప్రకారం మా ప్రాణం క్షమించు. మమ్మ శోభంలో కానీ తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై నావు తండ్రి. ఆమేన్. ప్రవేశరత్నములకు చేయం అపవాది క్రియలకై ప్రవేశరత్నములకు చేయం అపవాది క్రియలకై ప్రవేశరత్నం సంపూర్ణ విజయం అపవాది క్రియలకంతకాల నాశనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దీవెన మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి యొక్క కృప ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ తండ్రి సహవాసం స్వస్థ రక్షణ రాగడండి కూడి వచ్చిన నెలవరకు తండ్రి దీవెన తోడైంది మేఘమెక్కించును గాక. ఆమేన్. మోషే వలనే దేవుని మోక ముగిగా చూతురు వారు మోషే వలనే విద్యాకు ప్రాముఖ్యులౌదురు వారు మోషే వలనే విద్యాకు